ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య మ్యాచ్ అంటేనే ఒక పూనకం. కానీ వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ముంబై అభిమానులకు ఒక పీడకల మిగిల్చింది. సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ చెన్నై చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఏకంగా 103 పరుగుల భారీ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ చరిత్రలో ఇన్ని పరుగుల తేడాతో చెన్నైకి ఇదే అతిపెద్ద గెలుపు. వాంఖేడేలో ముంబైపై 103 పరుగుల తేడాతో గెలిచి రికార్డు సృష్టించింది. అంతకుముందు 2015లో పంజాబ్పై 97 పరుగుల తేడాతో గెలవడమే వారికి అత్యుత్తమ రికార్డు. మరోవైపు ముంబై ఇండియన్స్కు కూడా పరుగుల పరంగా ఐపీఎల్లో ఇదే అతిపెద్ద ఓటమి. ఇంతకుముందు 2013లో రాజస్థాన్పై 87 పరుగుల తేడాతో ఓడిపోవడమే ముంబైకి ఉన్న చెత్త రికార్డు. ఇప్పుడు సొంత గడ్డపై దాన్ని బ్రేక్ చేశారు. వాంఖేడే స్టేడియంలో కూడా ముంబైకి పరుగుల పరంగా ఇదే అత్యంత భారీ ఓటమి. గతంలో 2015లో ఆర్సీబీపై 39 పరుగుల తేడాతో ఓడిపోయిన రికార్డును ఈ మ్యాచ్ తుడిచేసింది. చెన్నై సూపర్ కింగ్స్తో ఆడిన మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్కి ఇదే అత్యల్ప స్కోరు. కేవలం 104 పరుగులకే ఆలౌట్. 2021 దుబాయ్లో చేసిన 136 పరుగుల స్కోర్ని ఇది దాటేసింది. ఇటీవల ముంబైపై చెన్నై ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. 2023 నుండి చూసుకుంటే ముంబైతో ఆడిన గత 6 మ్యాచ్ల్లో చెన్నై ఏకంగా 5 గెలుపొందింది. ఐపీఎల్లో ముంబైపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా సీఎస్కే మొదటి స్థానంలో నిలిచింది. ముంబైతో ఆడిన మొత్తం 40 మ్యాచ్ల్లో చెన్నై 19 సార్లు విజయం సాధించింది. ఆ తర్వాత స్థానంలో పంజాబ్ 18 విజయాలు, ఢిల్లీ 17 విజయాలతో ఉన్నాయి. చూశారుగా ఫ్రెండ్, వాంఖేడేలో సీఎస్కే ఎలా చెలరేగిపోయిందో. అలాగే బ్యాటింగ్లో సంజు దుమ్ములేపాడు. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన సీఎస్కే దుమ్ములేపింది. ముఖ్యంగా సంజు శాంసన్ సెంచరీతో చెలరేగాడు. సీఎస్కే జెర్సీలో సంజు శాంసన్ రికార్డుల మోత. లాస్ట్ బాల్కి బౌండరీ కొట్టి ఐపీఎల్ చరిత్రలో ఒక రేర్ రికార్డు సెట్ చేశాడు. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముంబై పైన ఐపీఎల్లో సెంచరీ కొట్టిన తొలి సీఎస్కే బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ లాస్ట్ బాల్ని 4గా కొట్టి తన సెంచరీని పూర్తి చేశాడు సంజు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్తో సీఎస్కే స్కోర్ ఏకంగా 207కి చేరింది. 2018లో వాట్సన్ తర్వాత ఒకే సీజన్లో సీఎస్కే తరపున 2 సెంచరీలు చేసిన బ్యాటర్గా రికార్డుకెక్కాడు. ఈ మ్యాచ్లో ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు చుక్కలు చూపించాడు సంజు శాంసన్. పేసర్ల మీద ఏకంగా 40 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఈ సీజన్లో సంజు శాంసన్కి ఇది 2వ సెంచరీ కాగా ఓవరాల్గా ఐపీఎల్లో 5వ సెంచరీ. కోహ్లీ, బట్లర్, క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ తర్వాత అత్యధిక ఐపీఎల్ సెంచరీలు చేసిన ప్లేయర్గా నిలిచాడు. అంతేకాదు ఇండియన్స్ తరపున అత్యధిక టీ20 సెంచరీలు చేసిన లిస్టులో మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సరసన చేరాడు. ఈ విధ్వంసం తర్వాత గ్రౌండ్ మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తున్నప్పుడు ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అలాగే బుమ్రా మరియు తిలక్ వర్మ, అలాగే సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్స్ సంజుని హగ్ చేసుకుని అభినందించిన తీరు మ్యాచ్కే హైలైట్. మరి సీఎస్కే జెర్సీలో సంజుబాయ్ బ్యాటింగ్ మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాచ్లోకి వెళ్తే టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ టైంలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ పిచ్ కొంచెం గ్రీన్గా ఉంది. ఈ పిచ్ని కేకేఆర్ ఆడిన మ్యాచ్లో కూడా ఉపయోగించారు. ఈ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో ఆడిన ప్లేయింగ్ 11తోనే బరిలోకి దిగుతున్నామని అన్నాడు. రుతురాజ్ మాట్లాడుతూ మేము కూడా టాస్ గెలిస్తే బౌలింగే తీసుకునేవాళ్ళం. బట్ ఇది 50-50 కాల్. సీఎస్కే ప్లేయింగ్ 11లో కొన్ని చేంజెస్ చేశారు. కార్తిక్ శర్మను డైరెక్ట్గా ప్లేయింగ్ 11లోకి తీసుకువచ్చారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సీఎస్కే అదిరిపోయే ఆరంభాన్నే ఇచ్చింది. ఓపెనర్లు సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్. ఈ మ్యాచ్లో రుతురాజ్ ఆడినంతసేపు మంచి టచ్లోనే కనిపించాడు. కానీ గజనఫర్ వేసిన 3వ ఓవర్ లాస్ట్ బంతిని భారీ షాట్కు ప్రయత్నించి లాంగ్ ఆఫ్లో తిలక్ వర్మకి క్యాచ్ ఇచ్చి 22 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. రుతురాజ్ ఈ ఐపీఎల్లో ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 104 పరుగులు చేశాడు. 119 స్ట్రైక్ రేట్, 14 యావరేజ్తో ఆడుతున్నాడు. అత్యంత చెత్త ఫామ్లో ఉన్నాడు సీఎస్కే కెప్టెన్. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో గాయపడిన ఆయుష్ మాత్రే ఈ ఐపీఎల్ 2026 మొత్తానికి దూరం అయ్యాడు. ఆయుష్ మాత్రే ప్లేస్ నెంబర్ 3లో ఈరోజు సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు. ఈ 7 మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా 30 పరుగుల మార్కుని దాటలేదు. ఈ ఐపీఎల్లో తన హైయెస్ట్ స్కోర్ 28, అది కూడా 22 బంతుల్లో చేశాడు. తన వైఫల్యం ఈ మ్యాచ్లో కూడా కొనసాగింది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో గాయపడిన ఆయుష్ మాత్రే ఈ ఐపీఎల్ 2026 మొత్తానికి దూరం అయ్యాడు. పవర్ ప్లే లాస్ట్ ఓవర్ వేసిన శాంట్నర్ సర్ఫరాజ్ ఖాన్ని క్లీన్ బౌల్ చేశాడు. శాంట్నర్ తెలివిగా స్లోగా ఫుల్లర్ డెలివరీ వేశాడు. సర్ఫరాజ్ ఖాన్ స్వీప్ షాట్ ఆడబోయి 14 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పవర్ ప్లేలో సీఎస్కే 73 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో బుమ్రా, హార్దిక్ చెరో 2 ఓవర్లు వేసి ధారాళంగా పరుగులు ఇచ్చారు.
ముఖ్యంగా హార్దిక్ పాండ్యా 2 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చాడు. ఇక స్పిన్నర్లు గజనఫర్, శాంట్నర్ చెరో ఓవర్ వేసి చెరో వికెట్ తీశారు. ముఖ్యంగా సంజు శాంసన్ పవర్ ప్లేలో అద్భుతంగా ఆడాడు. తాను ఆడిన 15 బంతుల్లో 31 పరుగులు చేశాడు పవర్ ప్లేలో. 8వ ఓవర్లో గజనఫర్ శివం దూబేని క్లీన్ బౌల్ చేశాడు. గజనఫర్ అద్భుతమైన క్యారమ్ బాల్తో శివం దూబేని బోల్తా కొట్టించాడు. 10 ఓవర్లు ముగిసేసరికి సిఎస్కే 111 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఇక ఒక పక్క వికెట్లు పడుతున్న సంజు శాంసన్ అద్భుతంగా ఆడుతూ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11వ ఓవర్ వేసిన అశ్విని కుమార్ అద్భుతమైన షార్ట్ బాల్ని అవుట్ సైడ్ ఆఫ్ వేస్తే డివైల్డ్ బ్రేవేస్ అప్పర్ కట్ ఆడాడు. అది సరిగ్గా టైమింగ్ అవ్వక డీప్ థర్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్న బుమ్రాకి ఈజీ క్యాచ్ అందుకున్నాడు. దీంతో డివైల్డ్ బ్రేవేస్ 11 బంతుల్లో 21 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. మిడిల్ ఓవర్లో సిఎస్కే 7 నుంచి 13 ఓవర్ల మధ్య 58 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. కార్తిక్ శర్మ స్పిన్ బాగా ఆడుతున్నాడు. శాంట్నర్ బౌలింగ్లో 2 సిక్స్లు కొట్టాడు. ఇండియన్ డొమెస్టిక్లో సత్తా చాటిన కార్తిక్ శర్మ ఇంటర్నేషనల్ బౌలర్లపై ఇలా ఆడటం చూడడానికి చాలా బాగుంది. తన దగ్గర మంచి షార్ట్ రేంజ్ ఉంది. అద్భుతమైన సిక్స్లు కొడుతున్నాడు. 17వ ఓవర్లో బుమ్రా కార్తిక్ శర్మని 18 పరుగుల వద్ద అవుట్ చేశాడు. సిఎస్కేలో సంజు ఒక్కడే అద్భుతంగా ఆడి ఐపీఎల్లో 2వ సెంచరీ నమోదు చేశాడు. అలాగే తన ఐపీఎల్ కెరియర్లో 5వ సెంచరీ నమోదు చేశాడు. సిఎస్కే తరపున 2వ సెంచరీ చేశాడు. 54 బంతులు ఆడిన సంజు 101 పరుగులు చేశాడు. అందులో 10 ఫోర్లు 6 సిక్స్లు ఉన్నాయి. సిఎస్కేలో మిగతా ఏ ప్లేయరు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఇక ముంబై బౌలర్లలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ గజనఫర్ తన 4 ఓవర్ల కోటాలో 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అశ్విని కుమార్ 2 వికెట్లు, బుమ్రా, శాంట్నర్ చెరో వికెట్ తీశారు. హార్దిక్ పాండ్యా, కార్తిక్ చెరో 2 ఓవర్లు వేసి 38 పరుగులు, 31 పరుగులు ఇచ్చారు. ఇక సిఎస్కే 20 ఓవర్లు ఆడి 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేశారు. సంజు తప్ప మరే బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడలేదు. మొదటి 10 ఓవర్లో 111 పరుగులు చేసిన సిఎస్కే తర్వాత 10 ఓవర్లో చాలా తక్కువ పరుగులే చేశారు. చివరి 4 ఓవర్లో సిఎస్కే 43 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. 208 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు గొప్ప ప్రారంభం రాలేదు. సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్నే స్పిన్నర్తో స్టార్ట్ చేశాడు. అకీలా హుస్సేన్కి ఇచ్చాడు బౌలింగ్. అకీలా హుస్సేన్ అద్భుతమైన బాల్తో డానిష్ని గోల్డెన్ డక్గా అవుట్ చేశాడు. డానిష్ వరుసగా తాను ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఫెయిల్ అయ్యాడు. 2వ ఓవర్లో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి వరుసగా డాట్ బాల్స్ వేసి డికాక్ను క్లీన్ బౌల్ చేశాడు. అద్భుతమైన అవుట్ సైడ్ ఆఫ్ బంతిని ఆడబోయి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని డికాక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ 2 ఓవర్లు ముగిసేసరికి 11 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. అకీలా హుస్సేన్ తన 2వ ఓవర్లో నమన్దీర్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇన్ఫామ్ బ్యాటర్ నమన్దీర్ గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. అకీలా హుస్సేన్కి ఇది 2వ వికెట్. వరుసగా 2 ఓవర్లో 2 వికెట్లు తీశాడు. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ముంబై పీకల్లో కష్టాల్లో పడింది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ కేవలం 29 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఈ సీజన్లో లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్ ఇది ముంబైకి. సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ ఇద్దరూ కలిసి అద్భుతంగా ఆడుతూ స్కోర్ బోర్డ్ని కదిలించారు. 10 ఓవర్లు ముగిసేసరికి 69 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్. పవర్ ప్లేలో వెంటనే 3 వికెట్లు కోల్పోవడంతో ముంబై స్కోర్ వేగం తగ్గింది. పవర్ ప్లేలో 2 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసిన అకీలా హుస్సేన్ మళ్ళీ 12వ ఓవర్లో బౌలింగ్కి వచ్చి సిఎస్కేకి అద్భుతమైన బ్రేక్ త్రూని ఇచ్చాడు. డేంజరస్గా మారుతున్న సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ జోడీని విడదీశాడు. 29 పరుగుల వద్ద తిలక్ వర్మని అద్భుతమైన డెలివరీతో క్లీన్ బౌల్ చేశాడు అకీలా హుస్సేన్. తిలక్ మరియు సూర్యల మధ్య 56 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా నూర్ అహ్మద్ బౌలింగ్లో గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. తర్వాత నూర్ అహ్మద్ రుదర్ఫర్డ్ను కూడా అవుట్ చేశాడు. అంతే వరుస బంతుల్లో 2 వికెట్లు. 4 బంతుల్లో 3 వికెట్లు పడిపోవడంతో ఆల్మోస్ట్ మ్యాచ్ నుండి ఎంఐ అవుట్ అయిపోయింది. మిడిల్ ఓవర్స్లో 7 నుండి 13 ఓవర్ల మధ్య ఎంఐ 58 పరుగులు చేసి 3 కీలక వికెట్లు వెంటనే కోల్పోయింది. 14వ ఓవర్ వేసిన అకీలా హుస్సేన్ తొలి బంతికే సూర్యకుమార్ యాదవ్ను అవుట్ చేసి మ్యాచ్పై సిఎస్కే బౌలర్లు పైచేయి సాధించారు. తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో 104 పరుగులకే ఎంఐ ఆలౌట్ అయింది. సిఎస్కేకి 103 పరుగుల విజయం లభించింది. ముంబై పతనాన్ని ఇద్దరు సిఎస్కే స్పిన్నర్లు శాసించారు. అకీలా హుస్సేన్ 4 ఓవర్లో 17 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. నూర్ అహ్మద్ 4 ఓవర్లో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మిగిలిన ఫాస్ట్ బౌలర్లు తలా వికెట్ తీసుకున్నారు. స్కోర్ కార్డులో సూర్య మరియు తిలక్ వర్మ తప్ప మిగిలిన వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అందులో 3 డకౌట్లు ఉండటం విశేషం. ముంబై స్పిన్నర్లు 8 ఓవర్లు వేసి 69 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా
సిఎస్కే స్పిన్నర్లు 8 ఓవర్లు వేసి 41 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశారు. స్పిన్ ఆడటంలో ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు తడబడ్డారు. ఇది ముంబై వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అనాలిసిస్. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ బ్యాటింగ్ మీకు ఎలా అనిపించింది? అలాగే బౌలింగ్లో అకీలా హుసేన్ బౌలింగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్.